సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో చివరి రోజు బిజీగా పర్యటిస్తున్నారు. కాలిఫోర్నియాలో వివిధ కంపెనీల ప్రతినిధులు ప్రవాసులతో భేటీ అయ్యారు. లంచ్ తర్వాత వివిధ కంపెనీల సీఈఓలతో రేవంత్ రెడ్డి 1-to-1 నిర్వహించారు. ఇప్పటి వరకు అమెరికా పర్యటన సందర్భంగా 11 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాగ్నిజెంట్, వాల్స్కారా హోల్డింగ్స్, ఆర్సిఎం, స్వచ్ బయో, ట్రైనిజ్ టెక్నాలజీస్, హెచ్సిఏ హెల్త్ కేర్, కార్నింగ్, వీవింట్ ఫార్మా, చార్లెస్ స్వాప్, గ్రీన్ డేటా సెంటర్ వంటి కంపెనీలతో వరల్డ్ బ్యాంక్తో కీలక ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడంతో సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పవచ్చు. సీఎం అమెరికా పర్యటన నేపథ్యంలో వచ్చే పెట్టుబడులు రాష్ట్ర ఇమేజ్ని రెట్టింపు చేస్తుందన్న అభిప్రాయాన్ని అధికారులు వెలిబుచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, సీఎం అమెరికా పర్యటన నేపథ్యంలో ఇప్పటి వరకు 11 ఒప్పందాలు జరిగినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? శిరీష, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ నెల 3వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటితో ఈ పర్యటన ముగిసి తర్వాత సౌత్ కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద 13వ తేదీ ఉదయం బయలుదేరి 14వ తేదీ రోజు హైదరాబాద్కు వస్తారు. దాదాపు 10 రోజుల పైగా ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పి ముందే సీఎంఓ కార్యాలయ వర్గాలు చెప్పాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో పాటు సీఎంఓ సెక్రటరీ శేషాద్రి, అదేవిధంగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇతర ప్రముఖులు కూడా ఈ సీఎంఓ పర్యటనలో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు ఒక 10-11 ఒక దిగ్గజ కంపెనీలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యాడు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు కూడా ప్రణాళికలు రూపొందించారు. అక్కడ సమావేశాలు కూడా జరిగింది. దాంతోపాటు వరల్డ్ బ్యాంక్ సీఈఓతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. ఇప్పటివరకు చూస్తే మనం ఒకసారి వరుసగా మొత్తం కూడా ఈ పర్యటనలో ఆగస్టు 9వ తేదీ వరకు కుదిరిన ఒప్పందాలు చూస్తే కాగ్నిజెంట్ అమెరికా తర్వాత హైదరాబాద్లో అతిపెద్ద క్యాంపస్, దాదాపు 15,000 ఉద్యోగాలు. వాల్స్కారా హోల్డింగ్స్ సంబంధించి WE హబ్లో $5 మిలియన్ పెట్టుబడులు, అభివృద్ధి చెందిన తెలంగాణ స్టార్టప్లో కూడా 100 మిలియన్ల పెట్టుబడి. RCCPM దాదాపు 500 హై హ్యాండ్ టెక్ ఉద్యోగాలు. స్వచ్ బయో 1000 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగాలు. ట్రైజిన్ టెక్నాలజీస్ హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ డెలివరీ సెంటర్, దాదాపు 1000 ఉద్యోగాలు. హెచ్సిఐ హెల్త్ కేర్ 4.5 లక్షల అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణ. కార్నింగ్ గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాదిలో 2025 వాణిజ్య ఉత్పత్తుల ధారణ. తర్వాత వరల్డ్ బ్యాంకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వామ్యం సహకారం గురించి, అదేవిధంగా హైదరాబాద్లో గ్రీన్ డేటా సెంటరు, RM ఈక్విటీ ఫార్వర్డ్, భారీగా AI ఆధారిత నెక్స్ట్, ఇలాంటి మొత్తం కూడా 3,350 కోట్ల పెట్టుబడులు, దాదాపు 15,000-20,000 కోట్ల పెట్టుబడులు ప్రణాళికలు సిద్ధం చేసుకొని వివిధ కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఒప్పందం చేసుకుంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి బాధలు చేపట్టాక అబుదాబి తర్వాత దుబాయ్ పర్యటన కూడా చేపట్టారు. దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఆ పర్యటన కొనసాగింది. ఇది రెండోసారి విదేశీ పర్యటన కొనసాగటం. 2వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ముగియగానే 3వ తేదీ ఉదయం తెల్లవారుజామునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బృందంతో అమెరికా పర్యటన బయలుదేరింది. కాబట్టి ఈ నెల 13వ తేదీ వరకు కూడా ఇప్పుడు ఇవాళ వరకు అమెరికా పర్యటన ముగించుకొని రేపటి నుంచి సౌత్ కొరియాలో పర్యటిస్తారు. ఆ తర్వాత 13వ తేదీ ఉదయం మళ్ళీ హైదరాబాద్కు బయలుదేరి వస్తారు. కాబట్టి మొత్తం కూడా విదేశీ పర్యటన అంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి టూరు అని చెప్పి, తర్వాత నిధులు తేవడం కూడా పెట్టుబడులు, ముఖ్యంగా వివిధ కంపెనీల ఒప్పందాలతో మాట్లాడుకొని వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమై పెట్టుబడులే ఒప్పందాలుగా ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. శిరీష. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.